హాయ్ అండి. వెల్కమ్ టు సాటర్డే పూజ మినీ వ్లాగ్. ధనుర్మాసంలోని ఈరోజు రెండో శనివారము. రోజులాగే ఈరోజు దేవుడికి దీపారాధన అయితే చేశాను. ఈరోజు స్వామివారికి పిండి దీపాలతో పూజ అయితే చేశాను. నేను ధనుర్మాసంలో అనుకున్నాను కదా ఒక 7 టైమ్స్ చేద్దామని. ఈరోజు అయితే 3rd టైం చేయడము. ఫస్ట్ ఒక సాటర్డే చేశాను, మళ్ళీ శ్రవణ నక్షత్రం రోజు చేశాను, మళ్ళీ ఈరోజు చేశాను. నెక్స్ట్ మళ్ళీ మనకి మంగళవారం ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా, ఆ రోజు చేసుకుంటాను. అలానే లాస్ట్ టైము దేవుడికి బెల్లం పరమాన్నం చేశాం కదా, ఈరోజు అయితే పొంగల్ అయితే చేస్తున్నాను. ఈ పొంగల్కి ఏమీ అవసరం లేదు. పచ్చిమిర్చి, అల్లము, ఇంకా కరివేపాకు, కొంచెం మిరియాలు వేసుకొని అందులోనే కొంచెం బియ్యము, పెసరపప్పు కలుపుకొని వేసుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ 7 సార్లు పూజకి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నైవేద్యం అయితే చేద్దామని అయితే అనుకున్నాను. ఫైనల్గా చూడండి పొంగలి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇంట్లో దీపారాధన నేను చేశాను. రోజు మా హస్బెండ్ చేస్తారు కదా, ఇంకా అక్కడ అలంకరణ, దేవుడికి పూలదండలు అవన్నీ కూడా తనే సెట్ చేశారు. నేను మొత్తం దేవుడికి నైవేద్యాలు, ఇంకా నువ్వుల సిమ్మడి చేస్తాను కదా, అది కూడా చేసి ఈ పిండి ప్రమిదలు అవి చేసుకొని ఇంక పసుపు వినాయకుడిని చేసుకొని అప్పుడు దేవుడి దీపారాధన అయితే చేశాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అయితే ఒక 5 డేస్ అయితే అయిపోతుంది. కారణం ఏంటంటే నా మొబైల్ కింద పడిపోయి మొత్తం పైన టెంపర్ గ్లాస్ అంతా కూడా పగిలిపోయింది. ఇంకా ఫోన్ అసలు ఆన్ అవ్వలేదు. ఇంకా న్యూ మొబైల్ అయితే తీసుకున్నాను. ఈ ఫోన్ పడిపోయిన 2 డేస్కే నేను న్యూ మొబైల్ అయితే తీసుకున్నాను. కానీ ఈ యూట్యూబ్ అకౌంటు పోయిన ఫోన్కి కదా నోటిఫికేషన్ వెళ్తుంది. అందుకు అలానే ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ కూడా 5 ఇయర్స్ బ్యాకే పోయింది. ఆ నెంబర్ కూడా మామూలుగా అయితే గూగుల్ ఎవరికైనా హ్యాక్ చేసేయడానికి అయితే ఇస్తుంది, కానీ తలుపులు తీసి ఉంచుతుంది. కానీ అదే మన మొబైల్లో మనం ఓపెన్ చేయడానికి అయితే మాత్రం బోల్డ్ తాళాలు వేస్తుంది కదా. నానా కష్టాలు పడి నిన్న ఈవినింగ్ అయితే నా మొబైల్, పోయిన మొబైల్ ఉంది కదా, అది ఆన్ చేసుకొని మళ్ళీ ఈ నోటిఫికేషన్ దానికి వెళ్ళాను. పాస్వర్డ్స్ అవి 5 ఇయర్స్ అయిపోయింది కదా మొబైల్ కొని, గుర్తుండదు కదా. మొబైల్ ఎక్కువ అలవాటు అయిపోయి ఆ 5 డేస్ కూడా ఏదో నరకంలా ఉన్నట్టుండేది. ఇటు తిరగడం యూట్యూబ్లో రీల్స్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్ రూల్స్ చూసుకోవడం అవి చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఫైనల్గా ఈరోజు అయితే మొబైల్ అయితే వచ్చింది. అలానే అకౌంట్ కూడా వచ్చింది. ఫైనల్గా దేవుడికి హారతి అయితే ఇచ్చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. ఫస్ట్ నా అకౌంట్ నాకు రావాలని చెప్పి. మళ్ళీ 20,000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో కదా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఈరోజు కర్రీకి వచ్చేసి పిల్లలకి కాలీఫ్లవర్, బీన్స్ పిక్కలు, ఇంకా ఉల్లికాడలు ఉంటాయి కదా, ఈ కాలంలోనే ఉంటాయి, ఆ 3 కలిపి మిక్స్డ్గా కర్రీ అయితే చేశాను. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టిఫిన్కి దోశ అయితే వేశాను. అలా జరిగింది. మొత్తానికి న్యూ మొబైల్ వచ్చింది. అలానే నా అకౌంట్ అయితే నాకు వచ్చేసింది. ఇప్పుడైనా సరే పాస్వర్డ్, ఫోన్ నెంబర్ మార్చుకోవాలి. ఎప్పుడు కన్ఫామ్గా ఉన్న ఫోన్ నెంబరే ఉంచుకోవాలి. ఇంకా నా మొబైల్ వచ్చేసి అప్పో ఫోన్. దీని కాస్ట్ వచ్చేసి 17,000. బాయ్.